మన శాస్త్రాల ప్రకారం తలస్నానం నియమాలు. మీరు ఈ తప్పులు చేస్తున్నారా? అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ ప్రేక్షకులకు స్వాగతం. మన సనాతన ధర్మంలో ప్రతి చిన్న విషయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఉదయం నిద్రలేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పని వెనుక ఒక శాస్త్రీయ కారణం, ఒక ధార్మిక రహస్యం దాగి ఉన్నాయి. అందులో ముఖ్యమైనది స్నానం, అందులోనూ తలస్నానం. పూర్వకాలంలో మన పెద్దలు ఏ రోజు తలస్నానం చేయకూడదు, ఏ రోజు మాత్రమే చేయాలి అని ఖచ్చితంగా చెప్పేవారు. కాని నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి ఈ నియమాలు తెలియక తమకు వీలైన రోజు లేదా ప్రతిరోజు తలస్నానం చేస్తున్నారు. దీనివల్ల తెలియకుండానే అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు, మానసిక అశాంతిని కొని తెచ్చుకుంటున్నారు. ధర్మసింధు, నిర్ణయసింధు మరియు ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం తలస్నానం ఏ రోజు చేయాలి, ఏ రోజు చేయకూడదు, అలాగే 99% మంది తెలియక చేస్తున్న ఆ తప్పులు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మనం రోజువారీ చేసే స్నానానికి, తలస్నానానికి చాలా వ్యత్యాసం ఉంది. తలస్నానం చేయటం వల్ల కేవలం శరీరం మాత్రమే శుభ్రపడదు, మనలోని నాడులు ఉత్తేజితమవుతాయి. మన శరీరంలోని ఉష్ణోగ్రత తల ద్వారానే ఎక్కువగా బయటికి వెళుతుంది. కాబట్టి వారంలో ఏ రోజు పడితే ఆ రోజు తలస్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతల్లో అసమతుల్యత ఏర్పడి రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారంలోని 7 రోజులు 7 గ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మనం తలస్నానం చేసే రోజును బట్టి ఆయా గ్రహాల ప్రభావం మనమీద ప్రత్యక్షంగా పడుతుంది. వారాల పరంగా చూసుకుంటే మన ధర్మశాస్త్రాలు స్త్రీలు మరియు పురుషులు తలస్నానం చేయడానికి వేర్వేరు నియమాలను నిర్దేశించాయి. ముందుగా ఆదివారం గురించి చూస్తే ఇది సూర్యభగవానుడికి అంకితమైన రోజు. ఈ రోజు తలస్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణం తగ్గుతుంది. అంతేకాకుండా ఆదివారం తలస్నానం చేస్తే అనారోగ్యం, ధన నష్టం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పురుషులు ఈ రోజు తలస్నానం చేయకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే నీటిలో కొద్దిగా ఉసిరిపొడి లేదా ఆవాలు వేసుకుని స్నానం చేయాలి. ఇక సోమవారం విషయానికి వస్తే ఇది శివుడికి, చంద్రుడికి ప్రీతికరమైన రోజు. స్త్రీలు, ముఖ్యంగా ముత్తైదువులు సోమవారం తలస్నానం చేయకూడదు. ఇది వారి సౌభాగ్యానికి, భర్త ఆరోగ్యానికి మంచిది కాదని పెద్దలు చెబుతారు. పురుషులు కూడా సోమవారం తలస్నానం చేయడం వల్ల మానసిక ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. నమస్కారం. మీరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్నో చోట్ల తిరిగినా ఫలితం లేదా? అయితే ఒక్కసారి శ్రీ శ్రీ భద్రకాళి వారాహీదేవి జ్యోతిష్యాలయం వారిని సంప్రదించండి. దేవి ఆరాధకులు మహాదేవస్వామిగారు మీ ఫోటో మరియు పేరు ఆధారంగా మీ సమస్యలకు గల కారణాలను విశ్లేషించి మంత్రశక్తి మరియు పూజా విధానాల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తారు. అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా కోర్టు సమస్యలు కావచ్చు. ఏదైనా సరే పరిష్కారం కోసం నమ్మకంతో ఇప్పుడే 9 0 1 4 3 3 9 3 3 8 నంబర్కు కాల్ చేయండి. మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది. సాధారణంగా చాలామంది మంగళవారం తలస్నానం చేయకూడదని భావిస్తుంటారు. కాని శాస్త్రం దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. మంగళవారం నాడు పురుషులు, పెళ్లికానివారు మరియు పిల్లలు తలస్నానం చేయటం నిషిద్ధం. ఇలా చేయటం వల్ల అకారణ కలహాలు, రక్త సంబంధిత అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. అయితే ముత్తైదువులకు మాత్రం మంగళవారం తలస్నానం చేయటం అత్యంత శ్రేష్టకరం. మంగళవారం స్త్రీలు తలస్నానం చేయడం వల్ల వారికి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. బుధవారం విషయానికి వస్తే ఇది తలస్నానానికి అత్యంత అనుకూలమైన రోజు. స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎవరైనా ఈ రోజు నిర్భయంగా తలస్నానం చేయవచ్చు. బుధవారం తలస్నానం చేయడం వల్ల బుద్ధి వికాసం, విద్యాభివృద్ధి మరియు అపారమైన సిరి సంపదలు కలుగుతాయి. గురువారం బృహస్పతికి సంబంధించిన రోజు. ఈ రోజు ఎవరూ కూడా, అంటే స్త్రీలు కాని పురుషులు కాని తలస్నానం చేయకూడదు. గురువారం తలస్నానం చేస్తే గురుగ్రహ బలం తగ్గిపోయి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. విద్యాపరమైన ఆటంకాలు, వివాహ ప్రయత్నాల్లో అడ్డంకులు, ఆర్థిక నష్టాలు కలుగుతాయి.
ముఖ్యంగా ఇంట్లోని పెద్దల ఆయుష్షు క్షీణిస్తుందని ప్రతీతి. ఇక శుక్రవారం సాక్షాత్తు ఆ మహాలక్ష్మికి ప్రతిరూపం. ముత్తైదువులు శుక్రవారం తలస్నానం చేయటం వల్ల అమ్మవారి కటాక్షం పుష్కలంగా లభించి ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంది. పసుపు రాసుకుని కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాని పురుషులు శుక్రవారం తలస్నానం చేయడం నిషిద్ధం. శనివారం శ్రీవారికి శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. శనివారం తలస్నానం చేయడం అందరికీ చాలా మంచిది. నువ్వుల నూనె తలకు ఒంటికి పట్టించి చేసే అభ్యంగన స్నానానికి శనివారం అత్యుత్తమమైనది. దీనివల్ల శని దోషాలు, ఏలినాటి శని ప్రభావం తగ్గుతాయి, ఆయుష్షు వృద్ధి చెందుతుంది. వారాలతో పాటే మనం పాటించే తిథులను బట్టి కూడా కొన్ని ఖచ్చితమైన నియమాలు ఉన్నాయి. అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో చంద్రుని ప్రభావం భూమి మీద, మనుషుల మనస్సు మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో సాధారణ తలస్నానాలు నిషిద్ధం. కేవలం పితృకార్యాలు, ప్రత్యేక వ్రతాలు చేసేవారు మాత్రమే చేయాలి. అలాగే ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయరాదు. దశమి నాడే తలస్నానం చేసి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన జన్మ నక్షత్రం రోజున కూడా సాధారణంగా తలస్నానం చేయకూడదు. పుట్టినరోజున ప్రత్యేక పూజల నిమిత్తమైతే మినహాయింపు ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత లేదా సంధ్యా సమయంలో ఎప్పుడూ స్నానం, ముఖ్యంగా తలస్నానం చేయకూడదు. ఇది ఖచ్చితంగా దరిద్రానికి హేతువు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇక ఆధునిక యుగంలో సమయాభావం వల్ల 99% మంది తెలియక చేస్తున్న అతిపెద్ద తప్పుల గురించి కూడా తెలుసుకోవాలి. చాలామంది ఆఫీసుల నుంచి రాగానే అలసిపోయి ప్రశాంతత కోసం రాత్రివేళ లేదా నిద్రపోయే ముందు తలస్నానం చేస్తున్నారు. రాత్రిపూట తలస్నానం చేస్తే జుట్టు పూర్తిగా ఆరదు. దీనివల్ల కఫం పెరిగి జలుబు, సైనస్ సమస్యలు రావడమే కాకుండా లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది. అలాగే చలికాలంలో లేదా సాధారణంగా కూడా కొందరు తలమీద బాగా మరిగే వేడి నీళ్లను పోసుకుంటారు. ఇది ఆయుర్వేదం ప్రకారం అత్యంత ప్రమాదకరం. ఉష్ణోదకేన తలస్నానం చక్షుష్యం అంటే తలమీద ఎప్పుడూ గోరువెచ్చని లేదా చల్లటి నీళ్లనే పోసుకోవాలి. వేడి నీళ్లు పోసుకోవడం వల్ల కంటి చూపు మందగిస్తుంది, వెంట్రుకల కుదుళ్లు బలహీనపడిపోతాయి. భుజాల కింద మాత్రమే వేడి నీళ్లు పోసుకోవచ్చు. తిన్న వెంటనే స్నానం చేయటం మహా తప్పు. భోజనం చేసిన తర్వాత జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ ఎక్కువగా అవసరమవుతుంది. ఆ సమయంలో స్నానం చేస్తే జీర్ణక్రియ మందగించి అనేక ఉదర సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. అలాగే పూర్వం తలస్నానం అనగానే ముందు రోజు తలకు నూనె బాగా పట్టించి చేసేవారు. ఇప్పుడు నూనె వాడకం పూర్తిగా తగ్గిపోయి డైరెక్ట్గా రసాయనాలతో కూడిన షాంపూలు వాడటం వల్ల తలలోని సహజ నూనెలు నశించిపోతున్నాయి. స్నానం చేసిన తర్వాత తల పూర్తిగా ఆరకముందే జుట్టు ముడివేసుకోవడం లేదా తడి జుట్టుతో దేవుని గదిలోకి వెళ్లి దీపారాధన చేయడం దారిద్ర్యానికి సంకేతం. తల వెంట్రుకల నుండి నీటి బిందువులు నేలమీద పడ్డటం అశుభం అని పండితులు చెబుతారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ధర్మశాస్త్రాలు మనకు కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చాయి. ఒకవేళ నిషిద్ధమైన రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాల్సి వస్తే ఆ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ లేదా కొన్ని ఆవాలు వేసుకుని స్నానం చేయాలి. దీనివల్ల ఆ రోజు ఉన్న దోషం తొలగిపోతుంది. గ్రహణం పట్టినప్పుడు, గ్రహణం విడిచిన తర్వాత ఎవరైనా సరే ఏ రోజు అని చూడకుండా కట్టుబట్టలతో తలస్నానం చేయాలి. ఎవరైనా మరణించినప్పుడు లేదా అంత్యక్రియలకు వెళ్ళివచ్చినప్పుడు కూడా వెంటనే ఖచ్చితంగా తలస్నానం ఆచరించాలి. మన సనాతన ధర్మంలో చెప్పబడిన ప్రతి నియమం వెనుక మన శ్రేయస్సే దాగి ఉంది. పెద్దలు చెప్పిన ఈ నియమాలను పాటిస్తూ మన ఆచారాలను గౌరవిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ఎల్లప్పుడూ మన వెంటే ఉంటాయి. మన సనాతన ధర్మంలో దాగి ఉన్న ఇటువంటి ఎన్నో అద్భుతమైన ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుని పాటించటం ద్వారా మన జీవితాలను మరింత ఆనందమయంగా, ఐశ్వర్యవంతంగా మార్చుకోవచ్చు. ఈ వీడియోలోని సమాచారం మీకెంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయండి. తద్వారా వారు కూడా తెలియక చేస్తున్న ఈ చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు సాధారణంగా ఏ రోజున తలస్నానం చేస్తుంటారు?
ఈ వీడియో చూశాక మీ అలవాట్లని ఏమైనా మార్చుకోబోతున్నారా అనేది కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ధార్మిక విషయాలు, పురాణ రహస్యాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదాలు.